చంద్రుడిపై హనుమంతుని పాదముద్ర కనిపించిందని చెప్తే మీరు నమ్ముతారా? నాసా శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఇది కల్పితమా లేక నిజమా అనేదే ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ ఫ్యాక్స్ ఛానల్. నాసా లూనర్ ఆర్బిటర్ కెమెరా తీసిన చిత్రాల్లో ఒక విచిత్రమైనటువంటి గుర్తు కనిపించింది. అది సాధారణ క్రేటర్ కాదు, ఖచ్చితంగా ఒక మనిషి అడుగు ఆకారంలో ఉంది. ఆ గుర్తు దాదాపు 3 మీటర్ల పొడవును కలిగి ఉంది. చాలా మంది అది యాదృశ్చికమైనటువంటి రాతి ఆకారం అని అనుకున్నారు, కానీ శాస్త్రవేత్తలు కూడా దాన్ని పరిశీలించడం మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని మరింత జూమ్ చేస్తే హీల్ మరియు టో వంటి ఆకారాలు స్పష్టంగా కనిపించాయి. ఎవరూ ఆ ప్రాంతంలో అడుగు పెట్టలేని చంద్రుడిపై ఇలాంటి ఆకారం ఎలా వచ్చింది? ఈ చిత్రాలు బయటకు వచ్చిన వెంటనే ప్రపంచం అంతా ఆరాటపడింది. ఈ పాదముద్ర ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఇప్పుడే వస్తుంది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అనుసంధానం. హిందూ పురాణాల్లో హనుమంతుడు చిన్నప్పుడే సూర్యుడిని పండు అనుకుని దూకాడని చెబుతుంటారు. ఆ ప్రయాణంలో చంద్రుడిని తాకాడని ఒక పురాణం చెబుతుంది. సూర్యుడిని అందుకోవడానికి దూకిన హనుమంతుడు ఆకాశమంతా దూకుతూ వెళ్ళాడు. అప్పుడే చంద్రుడిని తాకినట్లు చెప్పబడింది. అదే నిజమైతే ఈ పాదముద్ర ఆయనదే. పురాణాల మాటను ఆధునిక శాస్త్రం ఎలా అర్థం చేసుకుంటుంది? ఇదే ప్రశ్న ఇప్పుడు నాసా శాస్త్రవేత్త అందరి ముందు ఉంది. ఎందుకంటే ఈ గుర్తు సాధారణ ప్రకృతి ఆకారంలా లేదు. ఇంటర్నెట్ అంతా ఈ చిత్రాలతోనే నిండిపోయింది. ఎవరైనా డివైన్ మార్క్ అంటున్నారు, మరికొందరు ఏలియన్ మార్క్ అంటున్నారు, కానీ ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. నాసా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ కొన్ని ఇంటర్నల్ రిపోర్ట్స్లోని అన్ఎక్స్ప్లెయిన్డ్ సర్ఫేస్ మార్క్ అని మాత్రమే ఉంది. ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. భారతీయ భక్తులు మాత్రం ఇది సాధారణం కాదని నమ్ముతున్నారు. హనుమంతుడికి శక్తి అనేది చాలా విశాలమైందని, ఆ శక్తి చంద్రుని కూడా తాకగలదని వారు అంటున్నారు. ఇక శాస్త్రవేత్తలు మాత్రం ఇది ఒక మిటియోర్ ఇంపాక్ట్ లేదా లూనర్ షాడో ప్యాటర్న్ అని విశ్లేషిస్తున్నారు. కానీ ఆ ఆకారం అంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందనేది ఇప్పటికీ ప్రశ్నే. పురాణాలు చెప్పేటువంటి విషయాలు కొన్నిసార్లు కేవలం కథలుగా మాత్రమే కాదు, ఫ్యూచర్ సైన్స్కి సంకేతాలుగా కూడా ఉంటాయని అనిపిస్తుంది. బహుశా ఇది కూడా అలాంటిదే కావచ్చు. నాసా సైంటిస్టులు కూడా ఇది నేచర్స్ కోఇన్సిడెన్స్ కాకపోవచ్చని, ఎందుకంటే పాదముద్ర ఆకారం అనేది నేచురల్గా మాత్రమే కాదు, డెఫినెట్ డిజైన్లో ఉందని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా 2 భాగాలుగా విడిపోయింది. ఒకవైపు శాస్త్రం, మరోవైపు విశ్వాసం. ఏది నిజమో ఇంకా ఎవరూ నిర్ధారించలేకపోతున్నారు. భక్తుల మాటల్లో ఇది హనుమంతుడి మహిమ. ఆయన శరీరం కేవలం భూమికి మాత్రమే పరిమితం కాలేదని వారు నమ్ముతున్నారు. ఆ శక్తి ఆకాశాల దాకా వ్యాపించింది. చంద్రుడిపై పాదముద్ర కనబడిన చోటు సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి దక్షిణ దిశ. అదే దిశలో పురాణం చెప్తున్నటువంటి ప్రయాణం కూడా ఉందంట. ఇంత దూరంలో ఉన్నటువంటి చంద్రుడి పైన డివైన్ మార్క్ కనబడడం మనకు ఒక స్మరణ లాంటిదని, మన విశ్వాసం, మన పురాణాలు ఇంకా జీవించి ఉన్నాయని కొన్ని భారతీయ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంపై ఆసక్తిని చూపించారు. ఇస్రో సోర్సెస్ కూడా అన్అఫిషియల్గా దీన్ని అధ్యయనం చేయాలని కూడా అన్నారు. బేసిక్గా ఇదొక సెలిస్టియల్ మిస్టరీ. శాస్త్రం దీనినే న్యాచురల్ ఎనోమలీ అని కూడా అంటుంది. భక్తులు దాన్ని దేవుని చిహ్నం అంటారు. ఏదైనా సరే అది ఒక గుర్తు, ఒక సందేశం. మనిషి జ్ఞానం అనేది ఎంత పెద్దదైనా ప్రకృతి మరియు దైవశక్తి కంటే తక్కువే. భక్తులు ఈ దృశ్యాన్ని చూసి ఆహ్వానంగా భావిస్తున్నారు. జై హనుమాన్ అని మంత్రాలను చదివి చంద్రుడిని చూశారట చాలామంది, ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చిహ్నం. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ మిస్టరీ అనేది ఒక విపరీతమైన చర్చకు దారితీసింది. కొంతమంది ఇది సీజే అనుకుంటే, మరికొందరు దాన్ని ఆధ్యాత్మిక అద్భుతం అని అంటున్నారు. హనుమంతుని భక్తులు చెప్పేది ఏంటంటే ఆయన ఎప్పుడు విశ్వం అంతా సంచరిస్తారు. ఆయన ఉనికి ఎక్కడైనా కనిపించవచ్చు. పాదముద్ర కనిపించిన ప్రదేశం అనేది ఇప్పుడు హనుమాన్ మార్క్ జోన్గా అన్అఫిషియల్గా పిలుస్తున్నారు. అక్కడ ల్యాండ్ మ్యాప్స్ను నాసా అనేది సెక్రసీలో ఉంచింది. ఇదొక మంచి గుర్తు మాత్రమే కాదు, మన పురాణాలు చెప్పే శక్తి, భక్తి, విశ్వాసం, వీటన్నిటికీ ఇది ఒక చిహ్నం. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ ఇప్పుడు చంద్రుడిపై గుర్తుగా కనిపిస్తే దాన్ని యాదృశ్చికమని అనడం కష్టం. ఇది నిజమా లేక యాదృశ్చికమా? మీరేమనుకుంటున్నారు? హనుమంతుడి పాదముద్ర చంద్రుడిపై ఉందా? మీ సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి.